గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేవు. ట్యాప్ నీళ్లు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు. ఎక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి? కాళ్ల నొప్పులు. నీళ్లు ఎలా తెచ్చుకోవాలి? ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బెనిగిరి మహిళలు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పిరి మండలంలోని బెనిగిరి గ్రామం ఇది. దీనిని ఒక తాగడానికి నీళ్లు లేని గ్రామంగా పరిచయం చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 2 బిందెలు తీసుకుని ఊరు బయటకు వెళ్లి తాగడానికి మంచినీళ్లు తెచ్చుకుంటారు. గ్రామంలోని మహిళలను అడిగితే తమ బాధలు చెప్పడం మొదలుపెట్టారు. డబ్బు లేనప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి తేవాలని అధికార పార్టీ నేతలు అంటున్నారని గ్రామస్తులు చెప్పారు. బోరు నీళ్లు తాగితే కాళ్ల నొప్పులు వస్తున్నాయంటున్నారు. చాలా దూరం నుంచి ఎత్తుకోవాల్సి వస్తుంది. కరెంట్ సరిగా ఉండదు. కరెంట్ ఉంటే బోర్లో నీళ్లు తెచ్చుకుంటారు. కరెంట్ లేకుంటే అసలు ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది నీళ్లు తెచ్చుకోవడానికి. ఇంకా చాలా ఇబ్బంది వస్తుంది నీళ్ల నుంచి. కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నీళ్లు? ఇంటి దగ్గర వస్తే పట్టుకుంటాము. ఇంకా మాకు చాలా ఇబ్బంది ఉండదు. కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంది. వచ్చినా కూడా అర్ధగంట సేపు కూడా రావు. ఎక్కడో అక్కడ దూరం పోయి మోసుకొని రావాలా. చాలా కష్టం. పశువులకి అన్నిటికీ చాలా కష్టంగా ఉంది. ఒక్క బెనిగిరి గ్రామమే కాదు, కర్నూలు జిల్లాలో వందలాది గ్రామాల గొంతు ఎండిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం తన దారి గ్రామదారి కాదు ఢిల్లీ దారి అంటోంది. ఆలూరు పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వారం రోజులకొక్కసారి మంచినీళ్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు గాని ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పినా వారంతా పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ సమస్యను పరిష్కరించి తాగునీటి ఎద్దడి నుంచి విముక్తి కల్పించాలని వీరంతా వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి